ఎప్పుడైతే మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నామో దాని అర్థం మనం చేస్తున్నటువంటి పాపం అంతా క్షీణమైపోతోంది అని దాని యొక్క అర్థం. ఈ విషయాన్ని మనం చక్కగా తెలుసుకోవాలి. మనం చేస్తున్నటువంటి పాపం ఏదో జరిగింది, తెలుసో తెలియకో జరిగింది, అది దీని ద్వారా క్షీణమైపోతోంది, తప్పకుండా ఇప్పుడు దీని ద్వారా క్షీణమయ్యి తర్వాత తప్పకుండా నాకు సుఖం అనేది లభిస్తుంది అనేటటువంటి ఆ దృఢమైన మనస్సు మనకి కావాలి. అది ఉంది గనక, అది ఉంటే గనక ఎంత పెద్ద కష్టాన్నైనా సరే, ఎంత దుఃఖాన్నైనా సరే మనం తట్టుకొని ఖచ్చితంగా నిలబడగలుగుతాం. ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. నిజానికి మనం సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడే ఆలోచించాలి. ఏమిటి అంటే, నేను సుఖాన్ని అనుభవిస్తున్నాను అంటే నేను చేసిన పుణ్యం అంతా అయిపోతుంది అని దాని అర్థం. సుఖం పుణ్యం నుంచి సుఖం వస్తుంది. సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడు దాని అర్థం ఏమిటి? నేను చేసిన పుణ్యం అంతా తగ్గిపోతుందని అర్థం. దుఃఖాన్ని అనుభవిస్తున్నప్పుడు నేను చేసిన పాపం అంతా పోతోంది అని అర్థం. కాబట్టి అక్కడికి ఏమైందనంటే, ఈ ఆత్మహత్య అనేది ఏదైతే ఉందో దీనివల్ల దుఃఖం అనేది ఇంకా ఎక్కువ అవుతుందే తప్ప తక్కువ కాదు. కాబట్టి దీనివల్ల దుఃఖాన్ని ఇంకా ఎక్కువ చేసుకొని, పరిస్థితిని ఇంకా కూడా విషమంగా తయారు చేసుకొని, ఇప్పుడు జైలు నుంచి పారిపోయినటువంటి వాడు ఆ పరిస్థితిని ఇంకా విషమంగా చేసుకొని ఇంకా ఎక్కువ దుఃఖాన్ని అనుభవించడం కంటే చేసినటువంటి ఆ పనికి అనివార్యంగా వచ్చినటువంటి దుఃఖాన్ని అనుభవించడం అనేది దానికంటే కూడా ఉత్తమం. కాబట్టి ఏదో కర్మ వల్ల ఇటువంటి ఒత్తిళ్ళు, ఇటువంటి సమస్యలు మానసికంగా ఏవేవో రకరకాల ఎందుకంటే సమస్యలు అందరికీ ఉండనే ఉన్నాయి. నిజంగా చాలా సమస్యలు ఉన్నాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. పాపం చాలామంది ఎంతో దుఃఖపడుతూ ఉంటారు. కానీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనకంటే కూడా దుఃఖపడేవాళ్ళు ఇంకా చాలామంది ఉండనే ఉంటారు ప్రపంచంలో. వాళ్ళతో కనుక పోలిస్తే మనకున్నటువంటి దుఃఖం అనేది చాలా తక్కువ. కాబట్టి ఇది కూడా ఒకటి ఉంది, ఒక విషయం ఉంది. ఇంకా చాలా దుఃఖం ఉన్నవాళ్ళు చాలామంది ఎంతోమంది ఉండనే ఉన్నారు ప్రపంచం. వాళ్ళ గురించి మనకు తెలియదు అంతే. ఎంతెంత దుఃఖాలను అనుభవించేవాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారనే విషయం మనకి తెలియదు. కాబట్టి మనకొచ్చిన దుఃఖం మాత్రమే మనకు తెలుసు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే, అయ్యో నాకు చాలా పెద్దది వచ్చేసి ఇంకా జీవితంలో నేను దీని నుంచి బయటకు రాలేను అనేటటువంటి భావనని మనం తెచ్చుకుంటున్నాం. కానీ వాస్తవంగా చూస్తే మనకంటే ఇంకా ఎన్నో కష్టాల్లో ఉండేటటువంటి వాళ్ళు, కానీ వాటన్నిటిని కూడా ఎదిరించి ధైర్యంగా బతుకుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తర్వాత వాటన్నిటి నుంచి బయటకు వచ్చి ఉత్తమమైనటువంటి స్థితికి వచ్చిన వాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉండనే ఉన్నారు. కాబట్టి ఈ విషయాల్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఈ ఒత్తిళ్ళు వచ్చినప్పుడు, ఇటువంటి ఒత్తిళ్ళు, ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు తప్పకుండా దానికి ఒక పరిహార మార్గం అనేది ఉండనే ఉంటుంది. ఆ పరిహార మార్గాన్ని మనం చక్కగా ఆలోచించి, ఈశ్వరుడు ఎక్కడో ఒక చోట దానికి ఒక పరిహారాన్ని ఉంచుతాడు. కాబట్టి అటువంటి సందర్భంలోనే ఇంకా ధైర్యంగా ఉండాలి. ఏమీ లేని సందర్భంలో ధైర్యంగా ఉంటే ఆ ధైర్యానికి ఉపయోగం ఏముంది? ఈ కష్టాలు వచ్చినటువంటి సందర్భంలో మనం దృఢంగా నిలబడితేనే ఆ దార్ఢ్యానికి ఒక విలువ ఉంటుంది. ఏమీ లేనటువంటి, ఇప్పుడు ఒక వెన్నెల ఉంది, వెన్నెల జనాలు ఉండేటటువంటి చోట చక్కగా వెన్నెల కాస్తోంది అని అంటే ఆ వెన్నెలను అందరూ కూడా అనుభవించగలుగుతారు. అదే ఎక్కడో అడవిలో ఎవరూ కూడా లేనటువంటి చోట కాస్తూ ఉన్నటువంటి వెన్నెల ఏదైతే ఉందో దానికేం ఉపయోగం లేదు. ఎందుకంటే అక్కడ దాన్ని అనుభవించి ఆ వెన్నెల గొప్పతనాన్ని తెలుసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడైతే జనాలు ఉండేటువంటి చోట వెన్నెల ఉంది అని అంటే దాని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఆ వెన్నెలకి ఎక్కడ విలువ అనంటే, ఎవరైతే దాన్ని గొప్పతనాన్ని తెలుసుకొని దాన్ని అనుభవించేటటువంటి జనాలు ఎక్కడ ఉంటారో అక్కడ దానికి విలువ. కాబట్టి ప్రతిదానికి ఒక చోట విలువ అనేది ఉంటుంది. కాబట్టి ఆ ఒక దార్ఢ్యాన్ని తెచ్చుకోవాలి. ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా దాన్ని ఎదిరించి ముందుకెళ్ళేటటువంటి సామర్థ్యాన్ని మనం తెచ్చుకోవాలే తప్ప ఇటువంటి ఆత్మహత్య ఇవన్నీ కూడా చేసుకోవడం అనేది సరికాదు. అందుకే దీన్ని పాపము అని శాస్త్రంలో చెప్పా. వీటిని పఠించేటప్పుడు ఆ భగవంతుడు తప్పకుండా మనకు ఆ మార్గాన్ని చూపిస్తాడు అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా ఈ గ్రంథముల్లో ఉన్నటువంటి విషయాల్ని ప్రతిపాదన చేస్తూ అక్కడ ఉన్నటువంటి విషయాల్ని చెప్తూ కొన్ని గ్రంథాలని, కొన్ని పుస్తకాలని, ప్రామాణికమైనటువంటి వ్యక్తులు రచించినటువంటి కొన్ని పుస్తకాలు ఉండనే ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటి కాలంలో ఉపన్యాసాలు సరైనటువంటి పండితులు, సరైనటువంటి సంప్రదాయంగా అధ్యయనం చేసినటువంటి పండితులు చేసేటటువంటి ఉపన్యాసాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆన్లైన్ మాధ్యమంలో చాలామంది చూస్తూనే ఉంటారు. ఇప్పుడు మేము ఇక్కడ చేసేటటువంటి ప్రవచనాలే ఎంతోమంది ఎక్కడో చాలా చోట్ల చూస్తుంటారు. మా దగ్గరకు వచ్చి చెప్తుంటారు, మీ ప్రవచనం మేము చూసాము. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాదు, ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు, కానీ మేము చూసాము అని చెప్తున్నారు. చెప్పినటువంటి విషయాల్ని కూడా తెలుసుకోగలుగుతున్నారు. ఇంకా మన పండితులు వాళ్ళందరూ కూడా చేసేటటువంటి చాలా చోట్ల
మన యొక్క సంస్థ ద్వారా ఏర్పరిచేటటువంటి కార్యక్రమాల్లో కూడా చెప్పేటటువంటి ప్రవచనాలు అందరూ కూడా చాలా చోట్ల వింటున్నారు. అటువంటి ప్రామాణికమైనటువంటి వ్యక్తుల నుంచి ప్రవచనాలను విని చాలా విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఈ రకంగా ఉన్నటువంటి మార్గాలన్నింటినీ కూడా ఉపయోగించుకొని, సరైనటువంటి మార్గాలను ఉపయోగించుకొని తప్పకుండా ఈ మార్గంలో ముందుకెళ్ళడానికి అవకాశం అనేది అందరికీ ఉండనే ఉన్నది. కాబట్టి ఈ గ్రంథాలని చదవడం అనేది చాలా ముఖ్యం. ఒకటి భగవద్గీత, రెండు శంకరాచార్యుల వారు రచించినటువంటి ప్రకరణ గ్రంథాలు. వీటి నుంచి మొదలు పెడితే తర్వాత ఇంకా మనం ఉత్కృష్టమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతాం. కాబట్టి ఈ గ్రంథాలని పఠించాలి. అర్థం తెలిసినా తెలియకపోయినా, భాష వచ్చినా రాకపోయినా ఆ శబ్దాలని పఠిస్తే చాలు. తద్వారా మనకు ఒక విధమైనటువంటి మంచి సంస్కారం అనేది ఏర్పడుతుంది. ఆ సంస్కారమే ఈ మార్గంలో మనం ముందుకెళ్ళి మన లక్ష్యాన్ని చేరుకోవడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు.